అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మణికొండలో హైడ్రా దూకుడు కనిపిస్తుంది. గ్యాప్ ఇవ్వలేం, గ్యాప్ వచ్చిందంటూ హైడ్రా చెప్తుంది. నెక్నాపూర్ ఏదైతే ఉందో అక్కడ కూర్చివేతలు అయితే జరుగుతున్నాయి. ఒకసారి లేక్ వ్యూ దగ్గర ఉన్న కూర్చివేతలని కూడా అక్రమంగా ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే కూల్చివేతలు అయితే జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, భారీగా బుల్డోజర్లు కానీ జేసీఎంసీ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. గతంలో ఈ కూల్చివేతలు జరపొద్దు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పల్లె గోవిందర్ అనే వ్యక్తి తహసీల్దార్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో అతని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చిందులు వేశారు. నేను ఎవరో తెలుసా, నెక్స్ట్ వచ్చేదే మా పార్టీ అంటూ చిందులు వేయడం అయితే తెలుసు. మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిందని నిన్న చిన్న చెరువు ఏదైతే పక్కన ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది. 24 గంటల్లోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఏదైతే ఎఫ్టీఎల్ మరి బఫర్ జోన్ ఆధ్వర్యంలో ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న లేక్ మధ్యలో సుమారుగా 4 నుంచి 5 ప్రస్తుతానికైతే 5 కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా ఇవన్నీ చూసుకున్నట్టయితే కూడా అక్కడంతా పర్మిషన్లు ఉన్నాయి. ఏవైతే పర్మిషన్లు లేవో పూర్తిగా ఇవన్నీ కూల్చివేతలు అయితే జరుగుతాయని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రా మన అందరికీ తెలిసిన విషయం, ఎంత దూకుడుతో దూసుకెళ్తుందో. కొంచెం గ్యాప్ ఇచ్చారు అంతే అని మనందరికీ తెలుసు. ఈ హైడ్రాకి సంబంధించింది కూడా హైదరాబాద్లో సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు ఏదైతే చెరువులు కానీ నాలాలు కానీ కబ్జా కోర్ల నుంచి విముక్తి చెందాలనే హైడ్రాని ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు హైడ్రా కూడా యూటర్న్ చేయడం అయితే జరిగింది. ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ అనేది కూడా ప్రస్తుతం ఒక కొత్త జియో అనేది పాస్ చేయడం అయితే జరిగింది. గత కొద్ది నెలలుగా చూస్తుంటే హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది. చెరువులు కూడా ఒకవైపు సేవ్ చేసే ప్రయత్నంలో బడాబాబులు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో అవన్నీ కూడా డిమాలిష్ చేయడం అయితే జరిగింది. కొంతమంది ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. మరోవైపు హైడ్రా కూడా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కోవడం మనందరికీ తెలిసిన విషయమే. పేద ప్రజల ఇల్లులు ఏవైతేనే కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కూడా వచ్చింది. మరోవైపు హైడ్రా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఒక ప్రాపర్ జియో పాస్ చేయడం అయితే జరిగింది. ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు గతంలో 2024 జూలైకి ముందు కట్టుకున్న పర్మిషన్స్ ఉన్నా లేకపోయినా వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. హైడ్రా ఫామ్ అయింది మాత్రం సుమారుగా చెప్పాలంటే జూలై 24కి ముందు ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో వాటి జోలికి వెళ్ళము. గతంలో తీసుకున్న పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు కడుతుంటే కూడా హైడ్రా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది, డిమాలిష్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతము ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతల హైడ్రా ఏం సమాధానం చెప్తుందంటూ బాధితులు కూడా ప్రశ్నించడం జరిగింది. అక్రమ నిర్మాణాలు కూల్చారు. మరోవైపు బాధితులందరూ కూడా జేహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్లు తీసుకున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా కొంతమంది సామాన్యులకు గూడు లేకుండా చేసుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం కూడా జరిగింది. చర్చ అంతా కూడా ప్రజల మధ్యలో జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసే. హైడ్రా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఏదైతే ఉందో వాటినే కూల్చివేతలు చేస్తాము, దానికి ముందు కూల్చివేతలు చేయమంటూ కమిషనర్ రంగనాథ్ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది ఒకటే కాదు, లేక్కి సంబంధించిన ఏదైతే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉందో అవన్నీ కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి అయితే జరుగుతుంది. మరోవైపు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రజలు ఎవ్వరు లేకపోవడం మనకు విజువల్స్లో క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనము స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. కూల్చివేతల డిపార్ట్మెంట్ నుంచి మీరు వచ్చారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి? మార్నింగ్ 7 నుంచి. మార్నింగ్ 7 ఎప్పటి వరకు క్లోజ్ అవుతుంది? మేడం అది టైం పడుతుంది. ఎన్ని కూల్చివేతలు అంటే ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి సంబంధించినవి? మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ 6-5 కూల్చివేతలు ఉన్నాయి. అది అయిపోతాయి మేడం. అయిపోయిన తర్వాత ఇదంతా గవర్నమెంట్ స్టాప్ చేస్తుంది. మొత్తం గవర్నమెంట్ స్టాప్ చేసిన తర్వాత
చర్యలు అనేది వేరే గవర్నమెంట్ తీసుకుంటుంది తర్వాత. ఇంకా చెప్పండి. అంటే ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత ఇదంతా డంప్ ఏదైతే ఇటుకలు కానీ గన్నెట్లు కానీ ఇవన్నీ మీరే క్లీన్ చేస్తారా? చేస్తాను కంపల్సరీ. మొత్తం గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ నుంచే క్లీన్ చేస్తుంది. ఏందుందో ల్యాండ్ కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ ఏందో పర్మిషన్ తీసుకోలేరు ఏందనేది అది గవర్నమెంట్ నుంచి తరఫు నుంచి వాళ్ళే మాట్లాడతారు. మా సార్ వాళ్ళతో మాట్లాడి అది క్లీన్ చేయిస్తాను. అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే ఉదయం నుంచి అయితే కూల్చివేతలు కొనసాగుతున్నాయంటూ పూర్తిగా ఇక్కడ ఉన్న వర్కర్స్ అయితే చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం హైడ్రా దూకుడు పెంచిందన్న విషయం మనకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ వచ్చింది అంటూ హైడ్రా అయితే చెప్తుంది. ప్రధానంగా అయితే 2024 జులైకి సంబంధించి దానికి ముందు ఏదైతే కన్స్ట్రక్షన్స్ కానీ విల్లాస్ కానీ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పర్మిషన్లు ఉంటే ఉన్నా లేకపోయినా హైడ్రా మధ్యతరగతి కుటుంబం జోలికి రాదు అని చెప్తున్నారు. మరోవైపు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటివరకు కూర్చివేతలు చేశారు కదా, దానికి మాకు కంపెన్సేట్ ఎలా చేస్తారు అంటే ఇంతమంది ఇల్లులు పోయాయి, ప్రాణాలు పోయాయి, దాని గురించి సమాధానం ఏం చెప్తారని కూడా చర్చ ప్రస్తుతం అయితే పబ్లిక్లో జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే మణికొండలో విల్లాస్ ఏదైతే 5 విల్లాస్ అక్రమంగా కట్టారో దీని మీద మాత్రము ప్రస్తుతం కన్స్ట్రక్షన్స్ అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించినది మళ్ళీ హైడ్రా మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారి డిమాలిష్మెంట్ జరిగిన తర్వాత ఎవరైతే మళ్ళీ కట్టారంటే ఆల్రెడీ ఇక్కడ లేక్లో జరిగిన తర్వాత మళ్ళీ బిల్డర్స్ కడుతున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయడం అయితే జరిగింది హైడ్రా. మళ్ళీ ఎవరైనా కట్టినా కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామంటూ హైడ్రా చెప్తుంది. ప్రస్తుతం అయితే హైడ్రా దూకుడుతో దూసుకెళ్తున్న విషయం అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ వేణుతో RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.